కేర్ అనేది చిన్న పిల్లల నుంచి ఈవెన్ పెద్దగా అయినంత వరకు కూడా సెల్ఫ్ కేర్ అనేది చాలా ముఖ్యం. సెల్ఫ్ కేర్ ఎవరికి అయితే ఎక్కువగా ఉంటుంది, ఎవరికి తక్కువగా ఉంటుంది అనేది చూస్తే చాలా మెంటల్ హెల్త్ డిజార్డర్స్లో కొన్ని డిజార్డర్స్లోనేమో చాలా విపరీతంగా సెల్ఫ్ కేర్ ఉంటుంది, కొన్నిట్లోనేమో అసలు వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు. సో కొన్ని సైకియాట్రిక్ డిజార్డర్స్లో సెల్ఫ్ కేర్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. వాళ్ళకు వాళ్ళు ఎక్కువగా పట్టించుకోవటము, చేసిన పనినే చేయటము, ఎక్కువగా హైజీనిక్ కూడా మెయింటైన్ చేయటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కొన్ని డిజార్డర్స్లో అసలు వాళ్ళని పట్టించుకోరు, అంటే స్కిజోఫ్రీనియా కావచ్చు. అంటే వాళ్ళు ఎందుకు పట్టించుకోరు అంటే ఇదేదో ఇంటెన్షనల్లీగా చేస్తున్న ప్రాసెస్ అయితే అవ్వదు. సో ఇది వాళ్ళకి తెలియకుండా బాగా విపరీతంగా పెరిగిపోవడం కానీ లేకపోతే బాగా తగ్గిపోవడం కానీ సెల్ఫ్ కేర్ జరుగుతుంది. ఒక ఇండివిజువల్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఎక్కడో వాళ్ళ సెల్ఫ్ కేర్ దెబ్బతిన్నది అని అనమాట. వాళ్ళ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు. ఎవరైనా గుర్తించినప్పుడు ఇలాంటివి ఎలా మనము అడ్రస్ చేయాలి, ఎలా దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది, కొంచెం మోటివేషన్ ఉంటే ఆ ఇండివిజువల్లో తప్పకుండా ఇలాంటి దాంట్లో నుంచి బయటకు పడి నార్మల్ రొటీన్ లైఫ్, హెల్దీ లైఫ్ మీద ఫోకస్ చేయగలుగుతాడు. సెల్ఫ్ కేర్ ఒకవేళ బాగా విపరీతంగా పెరిగిపోయినప్పుడు ప్రతిదీ చాలా గమనించి చూడటము, చాలా అబ్జర్వేషన్ అవ్వటము, అలాగే ప్రతి దాని మీద కూడా చాలా నీట్గా ఉండటము, లేకపోతే తను ఎక్కువగా ఇష్టపడ్డము, తను చేసిన విధానమే కరెక్ట్ అని అనుకోవటము, చేసిన పనినే రిపీటెడ్గా చేయటము, వాళ్ళు కూడా స్టేబుల్గా ఉండరు, అలాగే పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది ఎక్కువగా సెల్ఫ్ కేర్ అవ్వటం వలన. అండ్ తక్కువ సెల్ఫ్ కేర్ అవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళని వాళ్ళు పట్టించుకోరు, ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండటము, వాళ్ళ ప్రవర్తనలో అంటే ఎక్కువైనా తక్కువైనా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. వీళ్ళలో డిప్రెషన్ లేకపోతే స్కిజోఫ్రీనియా ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ కేర్ బాగా తగ్గిపోయినప్పుడు మనకు అర్థం అవుతుంది. అంటే రోజు టైం పొద్దున 6ంటికి లేచేవాడు కూడా 8 అయినా 9 అయినా లేవకపోవటము, అండ్ ఎలాంటి యాక్టివిటీ చేయకపోవడం, ఎప్పుడు నిద్రపోతూనే ఉండటము, డైట్ మెయింటైన్ చేయకపోవటము, ఇలాంటివన్నీ కూడా అంటే వాళ్ళ హోల్ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకి. సో ఇట్లాంటి చేంజెస్ కనపడతాయి. చేంజెస్ కనపడినప్పుడు డెఫినెట్లీ దీన్ని ఓవర్కమ్ అవ్వడం కూడా చాలా ఈజీ, అలాగే కష్టం. అంటే వాట్ ఎవర్ యూ థింక్, మీరు ఈజీగా నేను చేయగలను, నేను ఇలాంటి కండిషన్లో నుంచి బయటికి రావటానికి ప్రయత్నించాలి, నేను రాగలను అనే ఒక యాటిట్యూడ్ అనే ఆలోచన నిరంతరంగా ఆలోచించినప్పుడు తప్పకుండా వాళ్ళు దీంట్లోంచి సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని వీళ్ళు దీంట్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించినప్పుడు ఇది డెఫినెట్గా సక్సెస్ఫుల్ కూడా అవుతుంది. WHO డెఫినేషన్ చూస్తే కూడా సెల్ఫ్ కేర్ అన్నప్పుడు తను పట్టించుకోవడమే కాదు, ఇక్కడ తనతో పాటు ఫ్యామిలీని కూడా చూసుకోగలగాలి. రెగ్యులర్గా వర్క్స్ ఇంతకుముందు ఒకప్పుడు చేసేవాడిను, ఇప్పుడు నేను అవి చేయలేకపోతున్నాను. అవన్నీ చేయలేకపోతున్నప్పుడు ఆ మనిషి ప్రవర్తన, తన ఎమోషన్స్, తన థాట్స్ అన్నీ కూడా మారిపోతుంటాయి. అంటే నేను ఇంతకుముందు అన్నీ చేయగలను అనేది నుంచి ఇప్పుడు నేనేమి చేయలేకపోతున్నాను, నన్ను నేను కరెక్ట్గా మేనేజ్ చేసుకోలేకపోతున్నాను, ఇవన్నీ ఫస్ట్ తనకి తెలుస్తుంది. అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయగలరు, తన బిహేవియర్లో చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేయగలరు. ఫస్ట్ ఇమీడియట్గా గుర్తించిందే ఫ్యామిలీ గుర్తించినప్పుడు వీళ్ళకి కొంత సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడం చాలా ముఖ్యం. వాళ్ళు ఎక్కడ లోపము ఉంది, ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనే సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలి. కానీ నువ్వు ఇలాగే ఉన్నావు అని చెప్పి నెగిటివ్గా కమెంట్ నెగిటివ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఆ నెగిటివ్ మోడ్లో ఉంటారు. సో దీని నుంచి మళ్ళీ పాజిటివ్ మోడ్లోకి మారదామన్నా కూడా వాళ్ళకి ఆ సపోర్ట్ కరెక్ట్గా అందకపోవడంతో వాళ్ళు అదే దీంట్లో ఉండిపోతారు. సో అందుకని ఫ్యామిలీ ఈజ్ ద ఇమీడియట్ సపోర్ట్, అండ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సపోర్ట్ అలాంటి వ్యక్తికి చాలా అవసరం.